గురుగారు, వైకుంఠ ఏకాదశి రోజున ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటారు? భారతీయ సంప్రదాయం హైందవ విధానం ఎంత ఎంత గొప్పదంటే ఏ పర్వదినమైనా కావచ్చు, ఆ పర్వదినం నాడు పెట్టబడేటటువంటి నైవేద్యం ఆరోగ్యానికి సంబంధించేదిగా ఉంటుంది. ఇది ఎంత గొప్ప ఆలోచన వాళ్ళు ఏర్పాటు చేశారు. అంచేత పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం ఏదైనా ఒక పదార్థాన్ని అంటే మనం ఒక విధంగా ఔషధాన్ని స్వీకరిస్తున్నామని అర్థం. మంచి చలికాలంలో వస్తుంది ఇది. ఈ చలికి వ్యతిరేకమైనటువంటిది అంటే వేడిమి కలగాలి అంటే మంచి నువ్వుల పిండిని తినాల్సిందే. నువ్వులు బెల్లము కలిగినటువంటి ఆ ముద్ద ఏదైతే ఉంటుందో ఆ చిమ్మిలి నైవేద్యంగా పెడతారు వేడ. ఇదేమిటండి విష్ణువుకి నేను ఎక్కడ వినలేదు చిమ్మిలి అని. ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే శరీరంలో వేడిమి కావాలి అని. 2 దత్యన్న ఆసక్త హృదయ లలిత సహస్రనామాల్లో ఉంటుంది. బుద్ధికి శక్తి బాగా పెరిగి ఏ ఆలోచనైనా గుర్తు లేకుండా పోకుండా ఉండేలాగా, గుర్తు స్పష్టంగా వెంటనే సరైన కాలంలో వచ్చేలా చేయాలి అంటే పెరుగు అన్నాన్ని తినాలి అని శాస్త్రం చెప్పేటటువంటి మాట. అలాని పెరుగన్నం కంచాలు కుంభాలు తినమని కాదు. తగినటువంటి పరిమాణంలో ప్రసాద రూపంగా కానీ తీసుకున్నట్టయితే బుద్ధికి వచ్చిన ఆలోచన సహవేదన నాడీ మండలం ఉంటారు ఈ శరీరాన్ని. ఇక్కడి నుంచి వెంటనే దాని యొక్క శక్తి ఈ శరీరంలోకి ప్రవేశించి చేతితో ఏం చేయాలో, కాలుతో ఏం చేయాలో, కంటితో ఏం చేయాలో, చెవితో ఏం చేయాలో అవన్నీ కూడా ప్రత్యేకమైన ఆజ్ఞలు జారీ చేయబడి అలా జరుగుతుంది. అంచేత చక్కనైనటువంటి పెరుగు అన్నాన్ని నైవేద్యం పెడతారు. అలాగే పులిహోర అంటారు. పులిహోర అనగానే మన వాళ్ళందరూ మామూలుగా ఒక విధానంతో చేస్తారు. చింతపండు ఎక్కువ ఉంటే వాడికి ఇష్టం, ఇంకోటి ఏదో అలా. ఖచ్చితంగా గుర్తుంచుకోండి తల్లులారా, పులిహోరలో ఆవపిండి మెంతిపిండి వేయాలి. నేతితో చేసిన పులిహోర మరింత శ్రేష్టం. విష్ణువుకి అలాగే సమర్పిస్తారు. అలా చేస్తే ఈ కాలానికి సంబంధించిన వ్యాధికి నిరోధక శక్తి ఏర్పడుతుంది. వ్యాధి వచ్చే అవకాశం ఉండదు. 2వది రుచి చక్కగానే ఉంటుంది, ఇబ్బంది ఏం కాదు. కొద్దిగా అలవాటు చేసుకుంటే సరే. ఎంత మటుకు పులిహోర అనగానే నెయ్యి పోసి నువ్వు పోసేయడమే తప్ప ఎక్కడ నేతితో చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. వైష్ణవ విధానంలో మాత్రం ఖచ్చితంగా వారు నేతితో చేస్తారు. ఆవపిండి మెంతిపిండి వేసి తీరుతారు. అలా ఒకసారి చేసుకుంటే మంచిది. నువ్వుల పిండిని కూడా చల్లి తీరుతారు. నువ్వుల పిండిని కానీ పులిహోరలో చేస్తే మరింత రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యప్రదాయకంగా కూడా ఉంటుంది. ఈ నైవేద్యాలను పెట్టడం సరైనటువంటి విధానం. గురుగారు, వైకుంఠ ఏకాదశి గురించి అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినం గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.